ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఏ విధముగానైనను ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. మోసపోతాం. ఆ రోజులలో మోసపోతున్నారు, ఈ రోజులలో కూడా మోసపోతున్నారు. మోసపరిచే వాళ్ళది తప్పు కాదు, మోసపోయే వాళ్ళదే తప్పు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మోసం చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు, కానీ మనం మోసపోకూడదు. అది ముఖ్యమైనది. మనం ఏం చేయాలంటే మోసపోకుండా, మనం ఒకసారి మోసపోయినమా 2-3 సార్లు మళ్ళీ మళ్ళీ మోసపోతున్నామంటే మనము అజ్ఞానులమి, అవివేకులని అర్థం అన్నమాట. ఒకసారి మోసపోయినమా ఓకే, రెండోసారి మనము జాగ్రత్త పడాలి. ఆ విషయంలో మనము గమనంగా ఉండాలి. పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను మిమ్మల్ని ఎవడు మోసపరచనీయొద్దు. మోసపోవద్దండి. ఎందుకంటే ఆ రోజులలో మోసపరచడానికి వాళ్ళ చేతుల్లో బైబిల్ లేదు. తెస్సలోనికల వాళ్ళ చేతులకి పుస్తకం లేదు, పత్రిక లేదు. పౌలు వచ్చి సువార్త చెప్పి వెళ్ళిపోయాడు, అంతే. ఆ సువార్త వినే, ఆ చెవులలో విన్నది హృదయములలో ఉంచుకునింది, అంతే. వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి ఒక బేసిక్ ప్రూఫ్ లెటర్, బుక్ ఏమి లేదు వాళ్ళకి. అలాంటి సమయంలో మేము ఎవరిని మోసపరచనీయకుడి. పౌలు పత్రికలు అన్నాడు, మేము చెప్పిన సువార్త తప్ప వేరే సువార్త కానీ దేవదూత కానీ దేవదూత వస్తే చెప్పినా కూడా మీరు నమ్మద్దండి అంటున్నాడు. ఎందుకంటే మోసపరిచే కార్యాలు చాలా ఉన్నాయి. ఈ దినాలలో కూడా మనల్ని మోసపరిచే కార్యాలు లేవనడానికి లేవు, ఖచ్చితంగా ఉన్నాయి. మీరు దయచేసి మోసపోవద్దు. అందుకే పౌలు మొదటి తెస్సలోనికలు చెప్పాడు, టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. ప్రతి ఆత్మను మీరు పరీక్షించండి, ప్రతి సేవకుని పరీక్షించండి. ఈ సేవకుడు నిజమైన సేవకుడేనా, లేకపోతే డూప్లికేట్ సేవకుడా? ఈ సేవకుడు వెనకాల దేవుని ఆత్మ ఉందా, దెయ్యం ఆత్మ ఉందా? ఈ సేవకుడు ఎందుకు సేవ చేస్తున్నాడు? ఈ సేవకుడు యొక్క మోటివేషన్ ఏంది, మోటివ్ ఏంది? ఎందుకు పరిగెత్తుతున్నారు? డబ్బు కోసమా, ఆత్మల కోసమా, ఆ పేరు ప్రఖ్యాతల కోసమా, తను చూపించుకోవాలి? ఇవన్నీ కూడా విశ్వాసులు అన్న వాళ్ళు పరీక్షించాలి, తెలుసుకోవాలి. పరీక్షించి మీరు తెలుసుకోవాలి, లేకపోతే మోసపోతారు. మోసపోయినాక అయ్యో మోసపోయినానే అని అప్పుడు ఆ మోసం టైంలో మిమ్మల్ని మీరు దిద్దుకునేదానికి ఆ సమయం కూడా ఉండదు. మీరు మోసపోయి ఆ మోసానికి తగిన ఫలితంలో మీరు పడిపోయిన తర్వాత మిమ్మల్ని కాపాడడానికి మళ్ళీ వెనక్కి రావడానికి బహుశా సమయం ఉండదేమో. కాబట్టి ప్రతిదీ కూడా టెస్ట్ చేయాలి, ప్రతిదీ కూడా మనం పరీక్షించాలి. బెరాయ సంఘస్థులు, బెరాయ పట్టణంలో ఉన్నవారు పౌలు చెప్పిన తర్వాత ప్రసంగ లేఖనంలో ఉన్నాయా లేవా అని తెలుసుకున్నాడు. ఎందుకంటే పౌలు లాగా 100 మంది వచ్చి ప్రసంగిస్తారు, అవి వాళ్ళు మోసం చేస్తే, మోసమైన కార్యాలు ఉంటే. కాబట్టి ఇది మోసపరిచేదండి. ఇది వచ్చి ఏదో ప్రత్యేకంగా అంత్య దినాల్లోనే వస్తున్నట్టు కాదు. ప్రతి ఏజ్లో కూడా, ప్రతి యుగంలో కూడా మోసపరిచే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు కాలం మొదలుకొని, యేసుప్రభు కాలం పాత నిబంధనలో నుండే మోసపరిచే వాళ్ళు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ మంత్రాలు చేసే వాళ్ళు ఉన్నారు. పాత నిబంధన కాలంలో నుండి అవన్నీ వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. ప్రతి ఏజ్లో, ప్రతి జనరేషన్లో, ప్రతి యుగంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనము మోసపోకూడదు. మనము దేవుని వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి. దేవుడు మన చేతుల్లో బైబిల్ ఉంది. ఈ రోజుల్లో బైబిల్ మన చేతుల్లో ఉండి కూడా మోసపోతుండ్రంటే అది ఎంత అజ్ఞానము, అది ఎంత బుద్ధి లేనితనము, ఎంత వెర్రితనం అది. ఈ రోజుల్లో అలాగనే ఉంది, చేతుల్లో బైబిల్ ఉంది, దాన్ని చదవడం లేదు, అంతే. సేవకుడు ఏ వాక్యం చెప్పినా అందరు తల ఊపేదే. చూడండి బైబిల్లో ఉందా లేదా, మీ సేవకుడు నిజంగా బైబిల్లో నుండేదే చెప్తున్నాడా? పౌలు అంటున్నాడు, ఏ విధము చేతను మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోండి. ఎవరు మోసపరచొద్దు. ఇదో వీడే అంత్యక్రీస్తు అంటాడు, వాడే అంత్యక్రీస్తు అంటాడు, వీడే బోధకుడు అంటాడు, వీడే సేవకుడు అంటాడు. కొంతమంది పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో కొంతమంది కడుపు కోసము సేవ చేసే వాళ్ళు ఉన్నారు అంటున్నాడు.
నిజముగా సేవ చేసేవాళ్ళు లేరంటున్నారు. కాబట్టి ఏ విధమ చేతనైనను మిమ్మల్ని మోసపరచనీయకుడి. మోసపోవద్దు. మోసపరిచేది వచ్చి నేను నిన్ను మోసపరుస్తున్నానని వచ్చి మనల్ని మోసం చేయరు. ఏమి మిమ్మల్ని మోసపరుస్తున్నానని చెప్పి మనల్ని ఎవరు మోసం చేయరు. మనం అజ్ఞానమైన సమయంలో కొంచెము మైండ్ డైవర్ట్ చేసి మోసం చేసేవాళ్ళు మన మైండ్ని డైవర్ట్ చేసి మోసం చేస్తారు. అది ఎక్కువగా బిజినెస్ లో జరుగుతుంటది. ఏదైనా మనం ఒక షాపులో కానీ ఎక్కడైనా పోతే పండ్లు కానీ కూరగాయలు కానీ మనల్ని ఏదో ఒక మాటల్లో పెట్టి ఒక 2-3 కూరగాయలు 2-3 పండ్లు ఏం చేస్తారంటే కొంచెం పాత పండిపోయిన వేసేసి మనకి ఇచ్చేస్తారు. మనకి డైవర్ట్ చేసి మోసం చేస్తారు. అలాగే క్రైస్తవత్వంలో కూడా దేవుడి కార్యాలలో కూడా మోసం, ఒక రియల్ అనేది ఉంటే ఒక డూప్లికేట్ అనేది ఉంటది. ఒక యేసు ప్రభు అని ఉంటే యేసు ప్రభుకు డూప్లికేట్ అనేది ఒకటి ఉంటది. సేవకులు అని ఉంటే సేవకులకి డూప్లికేట్ అనేది ఒకటి ఉంటది. ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ అనేది ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము పరీక్షించి మనము మోసపోకుండా మనము చూసుకోవాలి. మోసపోకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. ఇక్కడ 4వ వచనంలో ఏమంటున్నాడంటే ఇక్కడ అంత్యక్రీస్తు గురించి చెప్తున్నాడు. 3వ వచనంలో స్టార్ట్ అయిపోయింది. మొదటిగా భ్రష్టత్వము సంభవించాలి అనగా మొదటిగా తిరుగుబాటు జరగాలి, సంభవించాలి. నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరతేనే గాని ఆ దినము రాదు. ఏ దినము? దేవుని దినము రాదు. నాశన పురుషుడు ఫస్ట్ రావాలి. నాశన పురుషుడు రాకముందు ఏం జరగాలంటే భ్రష్టత్వం జరగాలి, అనగా తిరుగుబాటు జరగాలి. ఎవరిపైన తిరుగుబాటు? దేవుని పైన తిరుగుబాటు, దేవుని ప్రజల పైన, దేవుని ఆత్మ పైన, దేవుని యొక్క కార్యాలపైన, అద్భుతాలపైన అంత తిరుగుబాటు టాప్ లెవెల్లో ఉండాలి. అంటే తమిళ్లో అంటారు ఉచ్చ కట్టంలో ఉండాలి, విపరీతంగా ఉండాలి. అప్పుడే భ్రష్టత్వం బయలుపడినప్పుడే కొద్ది కాలానికి ఏమవుతాడంటే అంత్యక్రీస్తు బయలుపడతాడు. దాని అంత్యక్రీస్తు గురించి చెప్తున్నాడు. అంత్యక్రీస్తు సూచనలు ఎలాగుంటాయి అనేది ఏం చెప్తున్నాడంటే ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదురించుచు, ఒకటి కాదు రెండు కాదు, హీ విల్ అపోజ్, దానంతటిని ఎదిరిస్తాడంట. అపోజ్ అంటే ఎదురుగా నిలబడతాడంట. ఏది దేవుడు అనబడునో, ఈ లోకంలో ఎన్ని దేవుళ్ళు ఉన్నారండి? హౌ మెనీ డెమి గాడ్స్? ఒరిజినల్ గాడ్, వన్ గాడ్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, మీరు ముగ్గురు ఏకమై ఉన్నారు. అది మనము మన సిద్ధాంతాల్లో ఫస్ట్ నమ్మవలసిన మెయిన్ సిద్ధాంతం. కానీ ఈ లోకంలో దేవుళ్ళు అనేవి ఎన్ని దేవుళ్ళు ఉన్నారు? ప్రాంతానికి దేవుడు, వర్గానికి దేవుడు, కులానికి దేవుడు, ఊరికి దేవుడు, వ్యక్తికి దేవుడు. మళ్ళీ ఇప్పుడు పర్సనల్ గాడ్, ఇప్పుడు వ్యక్తికి ప్రతి ఒక్కరు కూడా ఇది మా కులపు దేవుడు, ఇది రోజుకు దేవుడు, రోజుకు దేవుడు. ఈ రోజుకు ఒక దేవుడు, రేపు ఒక దేవుడు, శుక్రవారానికి ఒక దేవుడు, ఆదివారానికి ఒక దేవుడు. లోకంలో చెప్తున్నా ఏదేది దేవుడు అనబడుతుందో, అనగా ఈ లోకంలో ఏదేది దేవుడు అనబడుతుందో వాటన్నిటికంటే పైగా ఈ యొక్క అంత్యక్రీస్తు వచ్చి చెప్తాడు అవన్నీ దేవుడు కాదు, అవన్నీ నేనే అని చెప్పి తాను దేవుడుగా ప్రజలకి చూపించుకుంటాడు. హీ విల్ షో హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. ఏది పూజింపబడుతుందో, ఎన్ని రకాలుగా ప్రజలు పూజిస్తున్నారు దేవుని. అమెరికాలో, ఆఫ్రికాలో, ఆసియాలోనే ఈ యొక్క ఎన్ని రకాలుగా, మళ్ళీ ఇండియాలో ఎన్ని రకాలుగా, మళ్ళీ రిలీజియస్ స్టేట్స్ చాలా ఉన్నాయి రకరకాలుగా. ఆ పక్క రష్యాలో ఈ పక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన దేవుడు, ఒక్కొక్క విధమైన పూజలు, వర్షిప్, ఇంగ్లీష్లో వర్షిప్, ఒక్కొక్క విధమైన పూజలు ఉన్నాయి. ఏదేది పూజింపబడుతుందో అది శిల కానీ, అది పటాలు కానీ, అది ఒక రూపము కానీ, అది ఒక ఫోటో కానీ, అది ఒక ఆత్మ కానీ ఏదైతే ఉంటుందో వాటన్నిటికంటే పైగా అంత్యక్రీస్తు వచ్చి కూర్చొని నేనే దేవుడు అంటారు. ప్రజలందరూ కూడా ఈయనే దేవుడని నమ్మడానికి 100% అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఎస్, థ్యాంక్ యూ. దాని అంతటిని ఎదురించుచు దానికంటే పైగా వాడు తను తాను హెచ్చించుకొనుచు, తను తాను హెచ్చించుకుంటాడు. చూడండి, ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఆఫ్ సాటన్. సాతాను యొక్క క్యారెక్టర్ ఇది. కానీ అంత్యక్రీస్తు సాతాను కాదు, ధర్మ విరోధి సాతాను కాదు.
పాప పురుషుడు సాతాను కాదు, కానీ సాతాను క్యారెక్టర్ కలిగి ఉంటాడు. సాతాను యొక్క స్వభావం ఇది. మనము ఇది యెషయాలో చూడొచ్చు, యెషయాలో 14లో, ఎజెకియేల్లో ఎన్ని చూడొచ్చు మనం. నేను ఆ వాక్యంలోని చదవమంటం లేదు, మీకు గుర్తు ఉండాలి. ఏ సాతాను తను హెచ్చించుకున్న సంభవాలు యెషయాలో ఎక్కడ ఉంది, అవన్నీ మీరు గుర్తుండాలి. సాతాను కూడా ఇదే క్యారెక్టర్. నేను దేవుడి కంటే పైన ఉండాలి, దేవుని పర్వతం కంటే హెచ్చుగా నేను ఉండాలి, అందరికంటే పైగా నేను నా సింహాసనాన్ని నేను నేర్చుకుంటాను. ఈ అంత్యక్రీస్తు కూడా ఏం చేస్తున్నాడంటే, ఈ భూలోకంలో ఎంతమంది ఉన్నారో అంతమందిలో అందరిని కూడా తన వశము చేసుకుంటాడు. తాను చెప్పుకుంటాడు, నేనే దేవుడని, మీరు వెతికే అవతారము నేనే, మీరు వెతికే మనిషిని నేనే, మీరు ఆరాధిస్తున్న దేవుని నేనే. అంత్యక్రీస్తు ఈస్ అపోనెంట్ ఆఫ్ గాడ్, దేవునికి విరోధముగా ఎదిరించుచు, దానంతటిని ఎదిరించుచు. ఎవరిని ఎదిరిస్తాడు అంటే దేవుణ్ణి, ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్న కార్యాలని, అనగా దేవుడు ధర్మానికి విరోధముగా. అందుకే అతనికి పేరు ధర్మ విరోధి. ఇంగ్లీష్ బైబిల్లో మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. ఒక ధర్మం అనేది నియమములన్నిటిని కూడా ఇతను కొట్టేస్తాడు. అగైన్స్, అందుకే ఇతనికి యాంటీ క్రైస్ట్ అనే పేరు ఇవ్వబడింది. యాంటీ అంటే ఆపోజిట్, అగైనెస్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, కంప్యూటర్లో వైరస్ ఎక్కితే యాంటీ వైరస్ ఎక్కిస్తారు. మన శరీరంలో క్రిములు గాని వస్తే యాంటీబయోటిక్స్ ఇస్తారు. అలాగనే ఈ యొక్క అంత్యక్రీస్తు దేవుని కార్యాలకి, దేవుని యొక్క ప్రణాళికకి, ఈ లోకంలో ఉన్న దేవుడు నియమించిన నియమాలకి, చట్టాలకి అన్నిటి కూడా ఎదురుగా నిలబడతాడు, విరోధముగా నిలబడతాడు. అందుకే ఇతని పేరు ధర్మ విరోధి అని ఇక్కడ పౌలు రాస్తున్నాడు. ధర్మ విరోధి ఇతను, దేవునికి విరోధంగా నిలబడతాడు, దేవునికి ఆపోజిట్ గా నిలబడతాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, ఈ యొక్క 7 సంవత్సరాలు ఎప్పుడైతే ఈ యొక్క ట్రిబులేషన్స్ స్టార్ట్ అవుతాయో, అనగా శ్రమ దినాలు, 7 సంవత్సరాలు శ్రమ దినం అని ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఆ శ్రమ దినాలలో ఇతను రావడం అనేది జరుగుతుంది. ఇతను వచ్చి ఏం చేస్తాడంటే, తాను దేవుణ్ణి కనపరుచుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఇతను దేవుడని చెప్పుకొనుచు ఎక్కడంటే కూర్చుంటాడు అంటే దేవుడి ఆలయంలో కూర్చుంటాడు. దేవుని ఆలయంలో కూర్చోవడం అనేది జస్ట్ అక్కడ పోయి ఆ చైర్ వేసుకొని కూర్చోవడం కాదు. అక్కడ నుండి దేశాన్ని, లోకాన్ని పరిపాలించడం ప్రారంభిస్తాడు. కూర్చోవడం అంటే అధికారానికి సూచన, కూర్చోవడం అంటే పరిపాలించడానికి సూచన. ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, దేవుని ఆలయంలో కూర్చొని, అనగా యెరూషలేము దేవాలయములో కూర్చొని ఈ లోకాన్ని పరిపాలించడం ప్రారంభిస్తాడు. ఈ లోకాన్ని అంతా కూడా తన వశము చేసుకొని అన్ని అధికారాలంతటిని కూడా ఈయన కిందకి తీసుకొని వస్తాడని పౌలు చెప్తున్నాడు. అతను ఎగ్జాక్ట్ గా ఎక్కడ కూర్చుంటాడంటే, మహాపరిశుద్ధ స్థలం అనబడే ఈ యొక్క లోకంలో ఏదైతే అనబడుతుందో, ఏదైతే దేవుని యొక్క మందసం ఉందో, అదే స్థలంలో అతను కూర్చొని ఈ లోకాన్ని పరిపాలించడం అనేది జరుగుతుంది. ఈ లోకాన్ని అతను పరిపాలిస్తాడని పౌలు చెప్తున్నాడు. ఆయన దేవుని ఆలయంలో కూర్చొని అతనే కూర్చుంటాడు. ఎవరు కూర్చొని పెట్టరు. ఈ లోక అధికారులంతా వచ్చాయా రాయ కూర్చొని, అతనే కూర్చుంటాడు. అతనే తాను ఇచ్చించుకుంటాడు. అతనే ఈ కార్యాలన్నీ చేస్తాడు. ఎక్కడైతే యూదుల ఆలయం ఈరోజు ఎక్కడైతే ఉందో, యూదుల ఆలయం, యూదుల పరిశుద్ధ స్థలం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఇతను కూర్చొని కార్యాలు చేస్తాడు. మనము దానియేలు కూడా దీని గురించి రాసి ఉన్నాడు. దానియేలులో ఎక్కువగా మీకు చెప్పడం కానీ ఒక 2 విషయాలు దానియేలు గ్రంథంలో మనం చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. అతడు 1 వారము వరకు అనేకులను నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యము నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. చాలు. హీ మేక్ కవర్నెంట్ విత్ జ్యూస్. యూదులే ఈ యొక్క ఆఫరింగ్స్, సాక్రిఫైసెస్, అర్పణలు, బలులు ఇవన్నీ కూడా వాళ్ళే చేసేది. యూదులతో నిబంధన చేస్తాడు అన్నమాట. ఎక్కడ? దేవాలయములో. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 36, 37 చదువుదాం. రాజు ఇష్టానుసారముగా
జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదకు గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. చాలు. బట్ హీ విల్ ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్ అబౌవ్ దెమ్ ఆల్. ఏదేదైతే అది నిజమా అబద్ధమా, నిజమైన దేవుడా అబద్ధమైన దేవుడా, అదంతా ఈ లోకంలో లెక్కలే. అతను ఏం చేస్తాడంటే అందరికంటే తను తాను హెచ్చించుకుంటాడు. అది నిజమైన దేవుడైనా ఈ లోకంలో డూప్లికేట్ దేవుడైనా అది ఏమైనప్పటికీ తను తాను హెచ్చించుకుంటాడు అని అనగా హీ విల్ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. తను తాను ఏం చేస్తుంటాడంటే తను తాను హెచ్చించుకుంటాడు. హెచ్చించుకోవడం అనేది బైబిల్లో విరుద్ధమైన కార్యం. దేవుడు ఒక్కడే హెచ్చించబడేవాడు. తన్ను ఆరాధించాలని మనుషులందరినీ కూడా డిమాండ్ చేస్తాడు. అతనే దేవుడని ఈ లోకంలో, అతనే దేవుడని, హీఈస్ యాక్చువల్ గాడ్, నేనే దేవుణ్ణి అని ఏం చేస్తాడంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తను తాను చెప్పుకుంటాడు, తను తాను క్లెయిమ్ చేసుకుంటాడు, నేనే దేవుణ్ణి. ఎలాగ ఈ రోజుల్లో మనుషులు మన భారతదేశంలో నేనే దేవుడు అవతారం అని తను తాను చెప్పుకుంటున్నాడు. అంత్యక్రీస్తు చివరి దినాల్లో అనగా దేవుడి యొక్క ఉగ్రత దినము రాకముందు అతను కూడా ఇటాడి పనులు చేస్తాడు. ఇతను సాతానికి సంబంధించిన ఒక వ్యక్తి. అతను దేవుడని తను తాను కనపరుచుకుంటూ చెప్పుకుంటూ అందరు కూడా ఇతను ఆరాధించాలని అందరిని కూడా డిమాండ్ చేస్తాడు. అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే అందరినీ డిమాండ్ చేస్తాడు, నన్ను ఆరాధించాలి, నన్ను వర్షిప్ చేయాలని, నన్ను గణపరచాలని లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, యూదులతో పాటు అందరినీ కూడా డిమాండ్ చేస్తాడు. అతను ఇంకా ఏమని చెప్పుకుంటాడంటే ఈ లోకములో ఉన్న వారిని నేనే క్రీస్తు, మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు నేనని యూదులకి చెప్పి యూదుల్ని మోసపరుస్తాడు. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య నేనే, మీరు ఎదురు చూస్తున్న యాక్చువల్ జీసస్ క్రైస్ట్ నేనే అని తన్ను తాను చెప్పుకుంటాడు. అప్పుడు అందరూ కూడా మోసపోతారు కదా, అందరూ కూడా అందుకే పౌలు అంటే ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకున్నాడు. ఆ దినాలలో యూదులు మోసపోయి అతన్ని నమ్మేస్తారు, ఇతనే క్రీస్తు. ఎందుకంటే అతని యొక్క పరిపాలన యెరూషలేము నుండి దేవాలయంలో నిండి ఉంటది కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య కూడా ఇలాగనే ఉంటాడు కాబట్టి యూదులందరూ కూడా నమ్మి మోసపోతారు. కానీ క్రైస్తవులైన మనము మీరు మోసపోకుడి అని పౌలు తెస్సలోనికలో ఉన్న వారికి రాస్తున్నాడు. తను తాను దేవుడు అని చెప్పుకుంటాడు, దేవుడు స్థానంలో తను తాను పెట్టుకుంటాడు, నిజమైన దేవుడు నేనే అని అందరినీ కూడా మోసపరిచి ఈ యొక్క కార్యాలను చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఈ అంత్యక్రీస్తు ఎవరు, ఆ వ్యక్తి ఎవరు అనేది ఎవరికి కూడా తెలియదు. బైబిల్ మర్మంగానే ఉంచింది కాబట్టి అది మర్మంగానే ఉంటది. ఎవరు కూడా దాన్ని రివీల్ చేయలేరు. మనము గెస్ చేయొచ్చు కానీ ఈడ అంత్యక్రీస్తు వాడు అంత్యక్రీస్తు అని గెస్ చేయొచ్చు కానీ నిజమైన అంత్యక్రీస్తు ఎవరు అనేది ఎవరికి కూడా తెలియదు. బైబిల్ దాన్ని క్లియర్ గా చెప్పలేదు. కానీ అతను ప్రతి కాలంలో కూడా ఉన్నాడని అనగా 7వ వచనంలో మనం చదివితే అతని యొక్క క్రియలు ప్రతి కాలంలో ఉన్నింది. అతని క్రియలు ప్రతి కాలంలో ఉన్నింది. ప్రతి కాలంలో కూడా నేనే క్రీస్తుని, నేనే అంత్యక్రీస్తు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు చాలా మంది వచ్చారు. దాని గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మనము 4వ వచనం మళ్ళీ చదువుతున్నాను నేను. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంటే పైగా వాడు తను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను తాను కనపరుచుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధమైనను ఎవడును మిమ్మల్ని మోసపరచ నీయకుడి. తానే దేవుడు అని చెప్తారు. Wow.